2 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కూడా లేకుండా పోయింది. ఎలాగైనా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని పార్టీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో మంత్రి అల్లుడికి, నారా లోకేష్ విధేయుడికి మధ్య పార్టీ రెండుగా చీలిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ఖాతాలో జమ అయిపోయిన ఆ నియోజకవర్గంపై టీడీపీ ఎంతగా దృష్టి సారించినా లాభం లేకపోవడంతో పార్టీ నాయకత్వం అసహనానికి గురవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేసే పేరుతో పార్టీలో 2 వర్గాలు కొట్టుకునే పరిస్థితికి రావడంపై పార్టీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో 2 దశాబ్దాల క్రితమే టీడీపీ అడ్రస్ గల్లంతైపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే బద్వేల్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. ఇక రాష్ట్ర విభజన అనంతరం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మొదటిసారి ఎగిరింది. 2014 ఎన్నికల్లో బద్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయభేరి మోగించింది. ఇక అప్పటి నుండి గత 2024 ఎన్నికల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలు సాధిస్తూనే ఉంది. టీడీపీ ఉనికి మాయమైన బద్వేల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి వీరారెడ్డి కుమార్తె విజయమ్మను టీడీపీ ఇన్ఛార్జిగా నియమించింది. ఆమె నేతృత్వంలోనూ పార్టీ పరాజయాల పాలు కావడంతో ఆమె తనయుడు, రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అల్లుడు అయిన రితేష్ రెడ్డికి పార్టీ నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. ఎన్నికల అక్రమాలతో కూటమి అధికారంలోకి వచ్చిన గత ఎన్నికల్లో సైతం బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఇక పాత నేతలతో పార్టీ బలోపేతం కాదని డిసైడ్ అయిన నారా లోకేష్ తన మనిషిని రంగంలోకి దించారట. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటోన్న సూర్యనారాయణ రెడ్డిని లోకేషే నియోజకవర్గానికి పంపి డీసీసీబీ చైర్మన్ పదవి కూడా కట్టబెట్టారు. సూర్యనారాయణ రెడ్డి రావడంతో నియోజకవర్గంలో 2 పవర్ సెంటర్లు ఏర్పడ్డాయి. రితేష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి వర్గాలుగా పార్టీ రెండుగా చీలిపోయింది. నియోజకవర్గ ఇన్ఛార్జిని తానే కాబట్టి ఇక్కడ పెత్తనం తనదేనని రితేష్ రెడ్డి అంటున్నారట. అయితే నారా లోకేష్ అండదండలు నాకే ఉన్నాయి కాబట్టి నేను చెప్పిందే ఇక్కడ జరగాలని సూర్యనారాయణ రెడ్డి పట్టుబడుతున్నారట. 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఈ మధ్యనే ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్లను ప్రారంభించేందుకు 2 వర్గాలు పోటీపడ్డాయి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీని ఇప్పటి వరకు రితేష్ రెడ్డి చూస్తే ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డికి కూడా ఆ పవర్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు. కూటమి అధికారంలో ఉంది. కూటమికి చెందిన ఈ 2 నేతలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి పనులు చేయిస్తే బాగుండేది, కానీ అది వారి ఎజెండాలోనే లేనట్లుంది. ఎంతసేపు పెత్తనం చెలాయించడంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేతలు ఎంతమంది ఉన్నా నియోజకవర్గంలో పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితులు దరిదాపుల్లో లేనే లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు.